హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం చూడబోయేది మైసూర్ అండ్ కూర్గ్ ట్రావెల్ బ్లాగ్. నేను కంప్లీట్ ఐటనరీ చెప్తాను, చూసేయండి. ఫస్ట్ మేము 4:30 కల్లా హైటెక్ సిటీ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇంకా అక్కడ నుండి ఎంఎంటీఎస్లో కాచిగూడకి అయితే వెళ్ళాము. కాచిగూడలో ట్రైన్ మాత్రం 7:20 అలా ఉండే. ఇంకా 2 ట్రైన్స్ ఉంటాయి, మైసూర్ నుండి రిటర్న్ వచ్చింది అండ్ మైసూర్కి వెళ్ళేది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ట్రైన్ ఎక్కండి. ఇంకా కాచిగూడ నుండి స్టార్ట్ అవ్వడమే 7:05, 7:10 కల్లా స్టార్ట్ అయిపోయింది ట్రైన్. ఇంకా ఎక్కేసి కాసేపు సెటిల్ అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసి ఊనో అయితే ఆడుకుంటూ కూర్చున్నాము. ఇంకా మనం పడుకొని లేచేసరికి నెక్స్ట్ డే 10:30 కల్లా బెంగళూరు రీచ్ అయిపోయి ఉంటాము. ఆగండి, కంగారు పడి ఇక్కడే దిగిపోకండి. మనం దిగాల్సింది నెక్స్ట్ స్టాప్ మైసూర్లో. మైసూర్ స్టాప్లో దిగిన తర్వాత బయటికి వెళ్ళాలి అని అంటే మనం సబ్వే నంబర్ 236 నుండి వెళ్ళొచ్చు. లేదు మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతాము అంటే రైల్వే రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి, 1400 పర్ హెడ్. ఒకవేళ మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తే బాత్ కాంప్లెక్స్ ఉంటుంది, 20 రూపీస్ పర్ హెడ్. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి క్లాక్ రూమ్ లో లగేజ్ అంతా పెట్టేసి బయటకు వచ్చాము. రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చాక అక్కడ బస్సెస్ ఆపుతారు. ఇంకా డే పాస్ తీసేసుకొని సిటీ సెంట్రల్ బస్ స్టాప్ అయితే చేరుకోండి. ఈ సిటీ సెంట్రల్ బస్ స్టాప్ నుండి మనం వెళ్లాల్సిన చోటు చాముండేశ్వరి టెంపుల్. ఇంకా టెంపుల్ కి చేరుకోవడానికి మనం 201 బస్ ఎక్కాలి. ఇక్కడ మనకి ఏసీ నాన్ ఏసీ బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే మనం తీసుకున్న పాస్ మాత్రం ఓన్లీ నాన్ ఏసీ బస్సెస్ కి మనకు వస్తుంది. ఇంకా బస్ దిగగానే మనకి మహిషాసురుని విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇంకా అక్కడ నుండి సీదా వెళ్తే గుడికి వెళ్ళే దారి అయితే ఉంటుంది. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ రష్ అండ్ ఫుల్ ఎండ ఉండే. చాముండేశ్వరి టెంపుల్ అనేది ఓన్లీ 13 కిలోమీటర్స్ దూరంలో ఉంది మైసూర్ ప్యాలెస్ నుండి. ఇక్కడ ఉన్న దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని కూడా పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రాన్ని 12వ శతాబ్దంలో హోయసాల పాలకులు నిర్మించారంట. ఈ దేవాలయ రాజగోపురాన్ని మాత్రం 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. మీకు ఇది తెలుసా? చాముండీదేవికి పచ్చల హారం అని ఉండేదంట. దాన్ని ముమ్మడి కృష్ణరాజు ఒడియార్ కాలంలో దాని ఖరీదు తెలుసుకోవడానికి చాలా మంది ట్రై చేశారు. కాకపోతే వజ్రాల వ్యాపారి చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, మైసూర్ నగరాన్ని 2 సార్లు వేలం వేస్తే ఎంత డబ్బు అయితే వస్తుందో ఆ డబ్బు కూడా ఆ నగలకి సరిపోదంట. మీకు ఈ టెంపుల్ గురించి ఫుల్ హిస్టరీ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇంకా బాగా రష్ ఉంది, ఎండగా ఉందని చెప్పి 100 రూపీస్ ఇచ్చి స్పెషల్ దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా సేమ్ బస్ 201 లోనే రిటర్న్ వచ్చేసాము మైసూర్ సిటీ సెంట్రల్ కి. అక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకు మైసూర్ ప్యాలెస్ ఉంటుంది. 18 to 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 50 రూపీస్ అండ్ చిన్న పిల్లలకి 30 రూపీస్ టికెట్, అడల్ట్స్ కి అయితే 100 రూపీస్. ఇక్కడ కూడా మనం చెప్పులు బయటనే వదిలేయాలి. ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి, సో అక్కడ వెళ్ళి మన చెప్పులు ఇచ్చేసి ప్యాలెస్ లోకి అయితే ఎంటర్ అయిపోవాలి. ఒకవేళ మీ దాంట్లో ఏజ్డ్ పీపుల్ ఉన్నా, చిన్న పిల్లలు ఉన్నా, నడవలేని వాళ్ళు ఉన్నా కూడా డోంట్ వరీ, బగ్గీస్ అయితే ఉంటాయి. కొంచెం అమౌంట్ పే చేసి వాళ్ళే పికప్ చేసుకుని డ్రాప్ చేస్తారు. ఇంక ఇప్పుడు మీరు చూసేది ఇది కళ్యాణ మంటపం. కళ్యాణ మంటపం చూసేసి కొంచెం ముందుకు రాగానే అక్కడ ఒక రూమ్ ఉంటుంది. వడయార్ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. వాళ్ళ చెల్లెలతో దిగింది, అక్కలతో దిగింది, ఇంకా పేరెంట్స్ తో దిగింది అండ్ 4 generations ఆఫ్ వడయార్ ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ క్యూట్ ఒక ముగ్గురు పిల్లలది పెయింటింగ్ కనిపిస్తుందా, అది రాజా రవివర్మ వేశారు. అండ్ ఇది కృష్ణరాజ ఒడియార్ 4 వాళ్ళ సిస్టర్స్ అన్నమాట, పక్కనున్న వాళ్ళు. ఇంకా నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసి క్వీన్ అలెగ్జాండ్రా పెయింటింగ్. అన్ని పెయింటింగ్స్ చూసేసాక ముందుకు వెళ్తే అక్కడ అన్ని క్యాస్కెట్స్ ఉన్నాయి, సిల్వర్ తో చేసినవి. ఈ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు వాల్స్ పైన పెయింటింగ్స్ తో పాటు అన్ని చాలా బాగా గమనియండి. ఇక్కడ ఉన్న పెయింటింగ్ చూసారు కదా, అదేంటి అంటే దసరా టైంలో ఊరేగింపు చేస్తారు కదా మైసూర్ ప్యాలెస్ దగ్గర, ఆ సీన్ పెయింటింగ్ అన్నమాట ఇది. అండ్ ఈ ప్లేస్ రెజ్లింగ్ కి యూజ్ చేసేవాళ్ళు, రెజ్లింగ్ కోర్ట్ యార్డ్ ఇది. ఇక్కడ మీ ముందున్న చిన్న సైజ్ చైర్ నుండి పెద్ద సైజ్ చైర్ వరకు అవన్నీ సిల్వర్ తో చేశారంట. ఇంకా ఈ ప్యాలెస్ లో దర్బార్ హాల్ కూడా చాలా బాగుంటుంది. నేను వీడియో తీసాను కానీ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ప్యాలెస్ చుట్టూ టెంపుల్స్ ఉంటాయి, గాయత్రి టెంపుల్, శ్వేతవరాహ టెంపుల్, భువనేశ్వరి టెంపుల్ చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ ఉంటే మాత్రం పక్క దర్శనం చేసుకోండి. మేము వెళ్ళిన టైంలో టెంపుల్స్ మాత్రం క్లోజ్ ఉండే అనమాట, సో అందుకే దర్శనం చేసుకోవడం కుదరలేదు.
ప్యాలెస్ మొత్తం చూసి ఫొటోస్ వీడియోస్ అవన్నీ అయిపోయాక బయటకు వచ్చి తిందామని అనుకున్నాము. కానీ బయట ఒక్క రెస్టారెంట్ కూడా సరిగ్గా లేకుండా అనమాట అక్కడ. ఇంకా కొంచెం దూరంలో ఒక 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత అక్కడ న్యూ ఆతిథ్య రెస్టారెంట్ అని ఉండే. ఫుడ్ మాత్రం ఓకే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మనం అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఇంకా డైరెక్ట్ చిన్న చిత్క తినడం ఎందుకని చెప్పి డైరెక్ట్ మీల్స్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఒకవేళ మీకు ఈ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ కావాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, నేను ఫుడ్ ప్లేసెస్ ట్యాగ్ చేస్తాను. ఇంకా అక్కడ నుండి తినేసి 307 బస్ ఎక్కి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మేము లగేజ్ చేసేసుకొని రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఇక్కడ ప్రీ ఫిక్స్డ్ ఆటో రిక్షా కేంద్రం ఉంటుందన్నమాట. ఇక్కడ డైరెక్ట్ మనము 50 రూపీస్ పే చేసేస్తే వాళ్ళు ఒక ఆటో మాట్లాడేసి ఇస్తారు. అక్కడ నుండి బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్ దగ్గర నుండి మనకి ఏ టైం అంటే ఆ టైంలో బస్సెస్ ఉంటాయన్నమాట మడికేరికి. లాస్ట్ బస్ మాత్రం 7:30కి అలా ఉంటుంది. ఫస్ట్ మడికేరికి రీచ్ అవ్వగానే మనకి బస్ స్టాప్ బయటనే హోటల్ రెయిన్బో అని కనిపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే తినేయండి. మేమైతే అందరం ఇక్కడ తినేసి రూమ్ చెక్ ఇన్ చేసి పడుకుని పోయాము. నెక్స్ట్ డే కూర్గ్లో ఏ ప్లేసెస్ చూసాము అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను. అంటిల్ దెన్ గుడ్ బై. మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.